హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈరోజు అయితే సండే స్పెషల్. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడైతే చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. చాలాసేపు పిల్లలందరూ చాలా బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. సో తర్వాత వేడివేడిగా మిర్చి బజ్జీలు చేసుకొని తిన్నాము. సో దీనికోసం ముందుగా పచ్చిమిర్చి సాల్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు సాల్ట్, వంట సోడా, పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, సో వాము, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తీసుకొని సో 10 నిమిషాల్లో టేస్టీ బజ్జీలు తయారు చేసాము. సో పిల్లలు ఉన్నారు కదా, సో తినని చెప్పి మిర్చి బజ్జీ ట్రై చేయలేదు, నార్మల్ బజ్జీనే చేసాము. సో ఈ విధంగా పిండిని బౌల్లోకి తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకొని పిండిని స్మూత్గా కలుపుకొని ఎలాంటి గ్రీన్ లీవ్స్ అలాంటివి ఏవి వేయలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. సో మీరందరూ కూడా సండే స్పెషల్గా ఏం చేసుకున్నారో, ఏం తిన్నారో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియోలో కనిపించొద్దని చెప్పి వాళ్ళు నన్ను ఒక్కదాన్నే ఉంచి వాళ్ళు సైడ్ అయిపోయారు. సో బజ్జీలు అయితే చాలా టేస్ట్ వచ్చినాయి. సో సాల్ట్ కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది. సాల్ట్ అయితే మనం వైట్ సాల్ట్ వాడొద్దు, ఖచ్చితంగా పింక్ సాల్టే యూజ్ చేయాలి. వైట్ సాల్ట్ అనేది హెల్త్కి మంచిది కాదు. సో మన అయోడైజ్డ్ సాల్ట్ అని ప్యాకెట్ పైన ఉంటుంది, కానీ అది హెల్త్కి మంచిది కాదు. మనకి పింక్ సాల్ట్ అనేది కేవలం పాకిస్తాన్లో మాత్రమే దొరుకుతుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ హెల్త్కి చాలా మంచిది. అంటే మనకి చిన్న ఏజ్లో షుగరు, బీపీ ఇట్లాంటివి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆయిల్, సాల్టే. సో మనం జనరల్గా ప్రతి ఆయిల్కి ఒక బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఒకసారి ఆయిల్ వేడి చేసిన తర్వాత ఎందుకు మళ్ళీ రీయూజ్ చేయొద్దంటారు అని చెప్తే, ఆయిల్ అనేది సర్టెన్ టెంపరేచర్ దగ్గర దానిలో నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ దాన్ని రీయూజ్ చేసినప్పుడు మన బాడీకి క్యాన్సర్ అట్లాంటి జబ్బులు రావడానికి, బీపీ, షుగర్ ఇట్లాంటివి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే కనుక ఒక్కసారి రీయూజ్ చేయొచ్చు, అది కూడా లో టెంపరేచర్లో. సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా మనము ప్యాకెట్ ఆయిల్ అయితే, అంటే ఫ్రీడమ్ కానీ, సన్ఫ్లవరు, ఇలాంటి ఆయిల్స్ అన్నీ కూడా ప్యాకెట్ ఆయిల్స్ ఏవైనా కూడా మన హెల్త్కి మంచిది కాదని ఎందుకు చెప్తామంటే రీయూజ్ చేస్తారు. ఇప్పుడు బయట తిన్నప్పుడు కూడా హోటల్స్లో కూడా ఫుడ్ కుక్ చేసేటప్పుడు ఆయిల్ రీయూజ్ చేస్తారు, మంచిది కాదు హెల్త్కి. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.